నిజామాబాద్ నగరంలో దారుణం చోటు చేసుకుంది. నగరంలోని ముజాహిద్ నగర్లో 7 ఏళ్ల బాలుడు కయ్యూంపై కారు ఎక్కడంతో ఆ టైర్ల మధ్యలో నలిగిపోయి మృతి చెందాడు. ఆ ఘటనకు సంబంధించి ఏదైతే నిన్న జరిగిన సీసీ ఫుటేజ్లో ఏదైతే ఘటన జరిగిందో ఆ ఘటనకు సంబంధించి ఆ స్థలంలో ఉన్నాం. ఇది ఇక్కడ నుంచి మనం కెమెరాలో చూపిస్తున్న విజువల్స్ అవుతుంది. ఇక్కడ నుంచి కారు ఇట్లా నెమ్మదిగా వచ్చింది. నెమ్మదిగా వచ్చిన తర్వాత ఇక్కడ ఈ ప్లేస్లోనే సుమారు 3 నుంచి 4 పిల్లలు ఇక్కడ ఆడుకుంటున్న సందర్భంలో ఈ ప్లేస్లో ఆడుకుంటున్న సందర్భంలో ఇప్పుడు మనం విజువల్ చూస్తున్న ఈ రక్త మడుగులు ఏవైతే ఉన్నాయో ఈ ప్లేస్లోనే బాబు నిన్న కయ్యం 7 సంవత్సరాల బాబు నిన్న ఆడుకుంటున్న సందర్భంలో అక్కడ నుంచి వీధి గుండా అంటే ఆ పక్క వీధి నుంచి వచ్చిన కారు ఏదైతుందో ఈ బాబుపై ఎక్కడం జరిగింది. అక్కడే వెంటనే ఆ కారు ఎక్కిన తర్వాత అక్కడ ఉన్న స్థానికులు ఎవరైతే బైక్లపై వచ్చిన తర్వాత ఆ బాలుని కారు కింద నుంచి తీసిన తర్వాత ఇక్కడ నుంచి హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రి ఇచ్చారు. అంతలోపే కారులో ఉన్నాడు వ్యక్తి, డ్రైవర్ ఎవరైతే ఉన్నాడో నిర్లక్ష్యంగా వహించాడు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు అయితే కేసు నమోదు చేసుకున్నారు. ఆ డ్రైవర్ ఎవరైతే ఉన్నాడో ఒక ఫ్రూట్ మార్కెట్ సంబంధించిన వ్యాపారి కొడుకుగా గుర్తించారు. దానికి సంబంధించి ఏదైతే సీసీ ఫుటేజ్ చూసిన తర్వాత పోలీసులు అయితే క్లియర్గా కేసు నమోదు చేశారు. కారులోంచి దిగకుండా నిర్లక్ష్యంగా బయటకు అట్లనే తోసుకుంటూ వెళ్ళిపోవడం జరిగింది. దీంతో పోలీసులు ఇంకా సీరియస్ తీసుకున్నారు. ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్న సీసీ కెమెరా ఏదైతే ఉందో ఆ సీసీ కెమెరా ఆధారంగానే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఆ ఫ్రూట్ వ్యాపారి కొడుకు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతానికి పరారులో ఉన్నాడు. నిజామాబాద్లో పేరుగాంచిన ఆ ఫ్రూట్ మార్కెట్ కొడుకు ఎవరైతే ఉన్నారో కేసు నుంచి తప్పించేందుకు కూడా ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి పూర్తిగా పోలీసులు అయితే సీరియస్గా తీసుకున్నారు. ఈ ఘటన ఒకసారిగా నిజామాబాద్ జిల్లాలో ఉదయం కలకలం రేపింది. ప్రస్తుతం వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఈ స్థానికంగా చూసిన వారు కూడా ప్రస్తుతానికి ఎవరు లేరు. వాళ్ళందరూ కూడా బాబు మృతి చెందడంతో ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నారో ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన మార్చిలో ఉన్నారు. అవన్నీ కూడా పంచనామా జరుగుతుంది. ఏదైతే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అయితే సీరియస్ తీసుకున్నారు. ఒక్కసారిగా వాళ్ళ కుటుంబంలో అంతా కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఏదైతే రక్త మడుగులు ఇంకా రోడ్డుపై ఇంకా రక్త మడుగులు అలాగే ఉన్నాయి. పోలీసులు అయితే పరారులో ఉన్న వ్యక్తి కోసం గాలిస్తున్నారు. ప్రస్తుతానికైతే కేసు అయితే నమోదు చేసుకున్నారు. ఒక పక్క బాబు సంబంధించిన మార్చిలో ఉన్నాడు. దానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. ప్రస్తుతానికైతే ఇంటి వద్ద వాళ్ళ స్థానికులంతా కూడా అక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నారు. ఈ ఘటన ఒక్కసారిగా ఉదయం తెల్లవారుజామున కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి చూసిన వాళ్ళంతా కూడా ఒకటే సీరియస్ అవుతున్నారు. ఏదైతే నిందితుడు ఏవైతున్నారో కఠిన చర్యలు తీసుకోవాలి, కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి కోరుతున్న పరిస్థితి ఇక్కడ ఉంది. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్ బిగ్ టీవీ నిజామాబాద్.